వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకంలో భాగంగా మనకి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో మనకి ఈవినింగ్ అయితే రావడం జరిగిందండి. ఒకటి పేమెంట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్యాక్టివేట్ అని చెప్పేసి ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్ అయితే పడుతుందండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వీటితో పాటు మరొక అప్డేట్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ల్యాండ్ సంబంధించి గ్రివెన్స్లు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఓపెన్ క్లోజ్ అని చెప్పేసి వచ్చింది. కొంతమందికి జనరేట్ నోటీస్ అని చెప్పేసి వచ్చింది. సో ఓపెన్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఓపెన్ ఉంది మాకు, క్లోజ్ ఉంది మాకు అమౌంట్ పడుతుందా అని చెప్పేసి అని అడగడం అయితే జరుగుతుంది. సో బ్రదర్ అండ్ సిస్టర్స్, ఓపెన్ క్లోజ్ ఉందంటే మనకి పడుతుందా అని చెప్పేసి గ్యారెంటీ అయితే చెప్పలేమండి. ఎందుకంటే మీరు చెక్ చేసుకోవాలి. అంటే పేమెంట్ డీటెయిల్స్ స్టార్క్ అప్లికేషన్లో 60 వేలకు సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీలో కూడా మీరు చెక్ చేసుకోవాలి, సాటిస్ఫైడ్ అయిందా లేదని చెప్పేసి. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఏ విధంగా అప్డేట్ చేస్తున్నది అని చెప్పేసి కూడా క్లారిటీ అయితే లేదండి మనక్కడ. సో ముఖ్యంగా మనకి ఇక్కడ ల్యాండ్ సంబంధించి గ్రివెన్స్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు గ్రివెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఓపెనా క్లోజనా అని చెప్పేసి రావాలి. కానీ ఇక్కడ వాళ్ళకి ఏమొచ్చిందంటే మనకి జనరేట్ నోటీస్ అని చెప్పేసి వచ్చింది. సో వీళ్ళకి అమౌంట్ పడిందా లేదని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ అనేది ఇస్తా. సో వీళ్ళకి గ్రివెన్స్ అప్లై చేయడం జరిగింది. అలాగే గ్రివెన్స్ ఓపెన్ అని చెప్పేసి ఉందా, పెండింగ్ అని చెప్పేసి ఉందా అని చెప్పేసి గ్రివెన్స్ డాష్బోర్డ్లో కూడా మీకు చూపిస్తా. సో చూపించిన తర్వాత గ్రివెన్స్ రిపోర్ట్లో మనకి ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అని కూడా చూపించి తర్వాత మనం పేమెంట్ స్టేటస్ టార్క్ అప్లికేషన్ మనకి పేమెంట్ పడిందా అని చెప్పి చెక్ చేసుకుంటే వాళ్ళకి ఏ విధంగా చూపిస్తుంది, ఎలా చూపిస్తుంది అని చెప్పేసి ఈ వీడియో ద్వారా క్లారిటీ అయితే ఇస్తానండి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు గ్రివెన్స్లో అప్లై చేసినటువంటి సమ్ కారణాల చేత మీరు అర్హత ఉండి కూడా అర్హత లిస్టులో వచ్చినటువంటి తల్లి కొందన పథకం సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్ క్లోజ్ ఉందంటే ఎలిజిబులా ఇన్ఎలిజిబులా మాకు అమౌంట్ పడుతుందని చెప్పేసి క్లారిటీ అయితే చెప్పలేమండి. సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి టార్క్ అప్లికేషన్లో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే సొంతంగా ఓటీపీ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. అక్కడ మీకు రీజన్ చూపిస్తుంది. అంటే మీకు ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అని చెప్పేసి రీజన్ చూపిస్తుంది. ఖచ్చితంగా ఎలిజిబుల్ అయింటే మటుకు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి ఏ అకౌంట్కు పడిందని చెప్పేసి కూడా క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. ఓపెన్ క్లోజ్ ఉందంటే ఎలిజిబుల్ అని చెప్పలేము, ఇన్ఎలిజిబుల్ అని చెప్పలేము. సో ఇక్కడ మరొక ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో జనరేట్ నోటీస్ అని చెప్పేసి ల్యాండ్కు సంబంధించి గ్రివెన్స్లో పెట్టిన వాళ్ళకి కొంతమందికి రావడం జరిగింది. సో నేను గ్రివెన్స్ ఐడి ద్వారా చెక్ చేయడం జరిగిందండి. మీకు స్క్రీన్ ప్లే కూడా చూపిస్తాను స్క్రీన్ షాట్. సో ఇక్కడ జనరేట్ నోటీస్ అని వచ్చిన వాళ్ళు ఎవరైతే గ్రివెన్స్ స్టేటస్ అనేది సొంతంగా కూడా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలని కూడా నేను వీడియో చేశాను. కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అక్కడ మీకు జనరేట్ నోటీస్ అని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి సచివాలయంలో మీరు మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. లేదంటే కినా సొంతంగా మీ యొక్క మొబైల్లోనే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి. మదర్ ఆధార్ నెంబర్ ద్వారా కానీ చిల్డ్రన్ ఆధార్ నెంబర్ ద్వారా కానీ చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి. ఎందుకంటే మనం చేసిన వెంటనే వీడియో మరొకరు కాపీ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియో అనేది 10 మందికి ఎక్కువగా షేర్ అవ్వాలంటే, సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ మన ఛానల్లో డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఛానల్లో పెట్టకుండా ఉండాలంటే మీరు సపోర్ట్ చేసి లైక్ చేస్తే ప్రజల దగ్గరికి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ కోరేది ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి వెళ్ళడం జరుగుతుంది. సో దయచేసి ఈ విషయాన్ని గమనించండి. సో నేను జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది వేరే ఛానల్లో పెడుతున్నాం కాబట్టి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మనం వాళ్ళని ఆపలేము, అది అసాధ్యము. సో ఎందుకంటే మనం చేసే ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్తో పాటు మిగతా రిమైనింగ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పేసి ఉద్దేశంతో వీడియో చేస్తున్నామండి. సో మనకి అంతో ఇంతో అమౌంట్ వస్తుందంటే సబ్స్క్రైబర్స్ దయ వల్లనే. సో ఇదైతే 100% అండి. ఎందుకంటే వాళ్ళు చూడడం వల్లనే మనకి అంతో ఇంతో అమౌంట్ వస్తుంది. వాళ్ళని ఎప్పటికీ మోసం చేయకూడదు, జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అదే నా యొక్క ఉద్దేశము. సో ఎవరిని కించపరచాలని చెప్పేసి నేను మార్నింగ్ వీడియో చేయలేదండి. సో నాకు జరిగినటువంటి బాధ మిగతా యూట్యూబర్లకు జరగకూడదనే ఉద్దేశంతోనే ఇలా పెడితే కనీసం ఒకరన్నా మారుతారని చెప్పేసి నేను వీడియో చేశాను. సో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. సో ఇప్పుడు మనము ఈ పథకంకి సంబంధించి ల్యాండ్లో గ్రివెన్స్లో పెట్టిన వాళ్ళకి ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది మీకు క్లియర్గా చూపిస్తానండి. సో ఇది కూడా సచివాలయంలో యొక్క పరిమితితో మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నాం. గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క NBM పోర్టల్లో నేను చెక్ చేయడం అయితే జరిగిందండి. సో మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి, నాతో కాంటాక్ట్ అవ్వండి.
సో మీరు మెసేజ్ చేయండి, నేను కొద్దిగా వేరే వర్క్ చేస్తాను, మొబైల్ అనేది పర్మిషన్ ఉండదు అనమాట, ఆ వర్క్ ప్లేస్కి నా మొబైల్ పర్మిషన్ ఉండదు, వచ్చిన తర్వాత మీకు రిప్లై ఇస్తాను 100% అండి, ఎటువంటి డౌట్ లేదు ఈ విషయంలో. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ని మనల్ని నమ్మి వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ కోసం మనల్ని కాంటాక్ట్ అవుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, ఇస్తేనే మనకు మర్యాద, వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అవుతారు. ఓకేనా, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తానండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క NBM పోర్టల్ అయితే నేను ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీకు చూపిస్తా, క్లియర్గా చూపిస్తాను. సో ల్యాండ్ సంబంధించి గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళకి మనకి జనరేట్ నోటీస్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి అమౌంట్ పడుతుందా లేదా కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి BM స్కీమ్ మోడల్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రిపోర్ట్ మోడల్ అని చెప్పేసి రావడం అవుతుంది. వచ్చిన వెంటనే ఇక్కడ మనకి BM రిపోర్ట్స్ అని చెప్పేసి ఉందండి. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందండి. ఇక్కడ సెక్రటేరియా, అలాగే స్కీము, అలాగే సెక్రటరీ సంబంధించి ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లాస్ట్లో ఇక్కడ ఉంటుందండి తల్లికి వందనం గ్రీవెన్స్ రిపోర్ట్లో మనకి డేటా అనేది మొత్తం క్లియర్గా చూపిస్తుంది. సో మీకు చూపిస్తాను, ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నానండి. సో ఓపెన్ చేసి ఇక్కడ క్లారిటీగా మీకు ల్యాండ్ సంబంధించి గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉంది, వీళ్ళకి పేమెంట్ పడుతుందా లేదని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ మనకి తల్లికి వందనం సంబంధించి, సో ఇక్కడ మనకి ల్యాండ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ క్లారిటీగా మీకు చూపిస్తానండి. మీకు చూడండి, ఇక్కడ చాలామంది ల్యాండ్ సంబంధించి అయితే పెట్టడం జరిగింది. సో మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ తల్లి వందనం పథకం సంబంధించి ల్యాండ్ ఎక్కువగా వచ్చిందని చెప్పేసి వీళ్ళు రావడం జరిగింది, అనర్హత లిస్టులో రావడం, కానీ వీళ్ళకైతే ల్యాండ్ లేదు. సో ఇక్కడ ల్యాండ్ సంబంధించి వీళ్ళు గ్రీవెన్స్ పెట్టడం జరిగిందండి. సో నేను ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పేసి కూడా రావడం జరిగిందండి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది కేవలం సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ యొక్క NBM పోర్టల్ మాత్రం చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ నెంబర్ అంటే ఇక్కడ మనకి, సో మీకు ఇక్కడ చూడండి 980, అంటే ఇది గ్రీవెన్స్ ఐడి. ఈ గ్రీవెన్స్ ఐడి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను మరొకసారి బ్యాక్ వస్తున్నానండి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ డేటా మనము ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి ఉంది కదా, మనకి ఇది ఏ విధంగా ఓపెన్ ఉందా పెండింగ్ ఉందా అని చెప్పేసి కూడా చూపిస్తాం మీకు ఇక్కడ. సో ఇక్కడ మనకి గ్రీవెన్స్ మోడల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్సూర్ గ్రీవెన్స్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది, ఆప్షన్ ట్యాప్ చేస్తున్నానండి. ట్యాప్ చేసిన వెంటనే మనము గ్రీవెన్స్లో సచివాలయంలో అప్లై చేసిన డేటా మొత్తం మనకి ఇక్కడ ఇంకా ఎనబుల్ ఉంది. టోటల్గా మనకి 90 గ్రీవెన్స్ పెట్టడం జరిగింది, ఇంకా పెండింగ్ అనేది 85 ఉన్నాయి. ప్రతి ఒక్కరికైతే అప్రూవ్ చేస్తున్నారండి. వాళ్ళు జెన్యున్గా ఎలిజిబుల్ ఉంటే కన్నా అప్రూవ్ చేస్తుంది గవర్నమెంట్, ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా అమౌంట్ కూడా వేస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మరొకసారి నేను చెక్ చేస్తున్నానండి. సో మనకి 980 గుర్తుపెట్టుకోండి గ్రీవెన్స్ ఐడి అనేది. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో 980 అనేది, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 980 అనేది కదా. సో ఈ 980 సంబంధించి ఎదురుగా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో తల్లి వందనం సంబంధించి చూడండి. సో ఇక్కడ ల్యాండ్ సంబంధించి, సో ఇక్కడ మనకి ఏమనేది, సో పెండింగ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ పెండింగ్ అని చెప్పేసి ఉంది. సో కానీ వీళ్ళకి అమౌంట్ పడిందా అని చెప్పేసి పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేస్తాను. ఓకేనా, మీకు పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తాను, గ్రీవెన్స్ కూడా ఏ విధంగా ఉంది వీళ్ళకని చెప్పేసి కూడా చెక్ చేస్తాను. సో బాగా గమనించండి, చాలామంది ఇక్కడ మాకు ఓపెన్ ఉంది, క్లోజ్ వచ్చింది అని చెప్పేసి మాకు ఎలిజిబుల్లా లేకుంటే పేమెంట్ పడుతుందా లేదని చెప్పేసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఈ వీడియో ద్వారా వాళ్ళకి కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఓపెన్ లేదు, క్లోజ్ లేదు, పెండింగ్ అనేది, కానీ వీళ్ళకి అమౌంట్ పడిందా లేదు ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో మరొకసారి నేను బ్యాక్ వచ్చేస్తున్నానండి. సో బ్యాక్ వచ్చేసి టర్క్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నా. సో టర్క్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒకసారి మళ్ళీ టర్క్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నా అండి. సో క్లిక్ చేసిన వెంటనే మన పేమెంట్ స్టేటస్ అనేది డైరెక్ట్గా మీరు మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను ఇక్కడ తల్లి వందనం సెలెక్ట్ చేస్తున్నాను, ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది, మదర్ కానీ, ఫాదర్ కానీ, గార్డియన్ కానీ, చైల్డ్ ఐడి. అంటే మనము మదర్ ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, ఫాదర్ ఆధార్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు, గార్డియన్ అంటే మదర్ ఫాదర్ చనిపోతే గార్డియన్ ఆధార్ నెంబర్ చెక్ చేసుకోవాలి. సో మనకి అదల్లా ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా గవర్నమెంట్ మంచి ఆప్షన్ ఇవ్వడం ఉంది. అంటే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ మదర్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు వీళ్ళకి పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది మీకు ముందుగా స్క్రీన్ ప్లేలో చూపించాను కదా, వాళ్ళకి పేమెంట్ అయితే పడడం కూడా జరిగిందండి, మీకు చూపిస్తాను క్లారిటీగా. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో చూడండి మనకి ఇక్కడ వీళ్ళకి ల్యాండ్ సంబంధించి పెట్టడం జరిగింది. సో కలర్స్ మీకు ఏ విధంగా చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి
ఇక్కడ క్లియర్గా ఎలిజిబుల్ అని చెప్పేసి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి రావడం జరిగింది. అలాగే వీళ్ళకి అమౌంట్ కూడా పడడం జరిగిందండి. సో చూడండి ఇక్కడ మనకి సక్సెస్ అని చెప్పేసి అమౌంట్ కూడా పడడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళకి అమౌంట్ అయితే పడింది కదా. సో ల్యాండ్ సంబంధించి చెప్తున్నాను అండి. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు స్టేటస్ చూపిస్తా, గ్రీవెన్స్ స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ టార్క్ గ్రీవెన్స్ స్టేటస్ ఉంది కదా. సో అక్కడ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి వాళ్ళు గ్రీవెన్స్ ఐడి నెంబర్ అనేది మనకి పెట్టడం జరిగింది. సో నేను ఇక్కడ గ్రీవెన్స్ ఐడి నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఐడి నెంబర్ కాపీ చేసి ఇక్కడ నేను క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను క్లారిటీగా. సో ఇక్కడ క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వీళ్ళు గ్రీవెన్స్ అనేది 18వ తారీఖు పెట్టడం జరిగిందండి. అలాగే మనకి సర్వీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి రెవెన్యూ. అలాగే చూడండి మనకి ఇక్కడ జనరేట్ నోటీస్ అని చెప్పేసి రావడం జరిగింది. అంటే జనరేట్ నోటీస్ అని చెప్పేసి వచ్చింది. వీళ్ళకి ఎలిజిబుల్లో రావడం జరిగింది, పేమెంట్ కూడా పడడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓపెన్ క్లోజర్ ఉందని చెప్పేసి ఎలిజిబుల్ అని చెప్పలేము, ఇన్ఎలిజిబుల్ అని చెప్పలేము. అలాంటి వాళ్ళకి పేమెంట్ పడుతుందని కూడా చెప్పలేము. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయ్యి కరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నచ్చింది అనుకుంటే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్లో నుంచి వేరే వాళ్ళు ఏదైతే డేటా తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకు మీరు లైక్ ఇవ్వడం వల్ల బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారనమాట. సో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే. సో ఈ విధంగా మనకి జనరేట్ నోటీస్ వచ్చిన వాళ్ళకు కూడా అమౌంట్ పడడం జరిగిందండి. ఇలా ఎవరికైతే వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని పేమెంట్ స్టేటస్ అనేది మీరు ఓటీపీ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి ల్యాండ్ సంబంధించి గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళకి క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఓపెన్ క్లోజర్ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఉన్నా పెండింగ్ ఉన్నా కూడా మీకు అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి గ్రీవెన్స్ స్టేటస్ అయితే జనరేట్ నోటీస్ అని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి వీళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది. మీకు క్లారిటీ అయితే చూపించాను కదా. సో ఇదండి తల్లి కొందరం పథకం సంబంధించి చాలా మందికి ల్యాండ్ సంబంధించినటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తానండి. సో ఎక్కడ కూడా ఆపను. సో వీడియోని తీసుకొస్తాను. తల్లి కొందరం సంబంధించి ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు క్లియర్గా తల్లి కొందరం పథకం సంబంధించి ప్రతి ఒక్క 6 స్టెప్ ప్యాలెన్స్ సంబంధించి మీ ముందుకు వీడియో తీసుకొస్తాం కంపల్సరీగా. సో ఈ విధంగా ఎవరైతే తల్లి కొందరం పథకం సంబంధించి ల్యాండ్లో గ్రీవెన్స్ పెట్టినారో, ల్యాండ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి అర్హత లిస్టులో రాకుండా అర్హత లిస్టులో వచ్చిందని చెప్పేసి వాళ్ళు గ్రీవెన్స్లో పెట్టినారు, అలాంటి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని పేమెంట్ అనేది పడిందా లేదా చెక్ చేసుకోండి. ఇంకా చాలామంది అంటున్నారు సో పేమెంట్ అనేది మాకు పడింది కానీ మా అకౌంట్కి పడలేదని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా ఎలా మీ అకౌంట్కి పడిందా లేదా, మీ అకౌంట్కి లింక్ అయిందా లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. తప్పకుండా త్వరగా మీకు వీడియోని చేసి చూపిస్తాను. సో ఇదండి తల్లి కొందరికి సంబంధించి ల్యాండ్ గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళకి అమౌంట్ అనేది పడుతుంది. ఒకసారి చెక్ చేసుకుని ఈరోజు మనకి ఈవినింగ్ రావడం జరిగింది అప్డేట్. సో అలాగే ఇన్యాక్టివేట్ ఉన్న వాళ్ళకు కూడా అమౌంట్ పడుతుందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. పేమెంట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు కూడా పడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు బ్యాంకులు ఎన్ని ఉన్నాయి అన్ని బ్యాంకులు అయితే చెక్ చేసుకోండి దయచేసి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మరొకసారి అవుతున్నా లైక్ చేయండి. సో ఇదండి ఇవి అప్డేట్. ఇవి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.